హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ప్రస్తుతం 6,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంపు చేస్తారా? ఒకవేళ పెంపు చేస్తే ఎన్ని విడతల్లో ఎంత విడుదల చేస్తారు? అలాగే 23వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం ఇటీవలే 22వ విడతలో భాగంగా అర్హులైన రైతుల ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో ఇస్తుండగా ఇకపై ఈ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉందని సమాచారం. అంటే ఇకపై 3 విడతల బదులుగా 4 విడతల్లో 2,500 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు అందే అవకాశం ఉంది. అయితే ఈ పెంపు అమలు విషయంలో అధికారిక ప్రకటన పూర్తిగా వెలువడాల్సి ఉంది. అదే సమయంలో ఈ పథకానికి సంబంధించి కొన్ని కఠినమైన కొత్త నిబంధనలు కూడా అమల్లోకి తీసుకొచ్చారు. పిఎం కిసాన్ 23వ విడత డబ్బులు ఇకపై నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం అందేలా మార్గదర్శకాలు రూపొందించారు. తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. అలాగే ఎన్పిసి మ్యాపింగ్ కూడా పూర్తి కావాలి. అదనంగా పట్టాదారు పాస్బుక్ ఆధార్తో లింక్ చేయడం అవసరం. రేషన్ కార్డు కూడా తప్పనిసరి చేశారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనరు లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉంటే ఆ కుటుంబానికి ఈ పథకం వర్తించదు. అలాగే కుటుంబంలో ఒకరికి మించిన రైతులు ఉంటే కూడా ఈ పథకం నిలిపివేయబడే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే రైతు గుర్తింపు నమోదు సంఖ్య అంటే ఫార్మర్ ఐడి తప్పనిసరి చేశారు. దీనికోసం రైతులు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబరు తీసుకొని సమీప వ్యవసాయ కార్యాలయంలో అప్లై చేయాలి. ఈ ఐడి ద్వారా భూమి వివరాలు, పంట వివరాలు నమోదవుతాయి. అలాగే 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించేలా మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధనల కారణంగా చాలామంది అనర్హులు కావచ్చు. ముఖ్యంగా ఈకేవైసీ పూర్తి చేయని వారు పథకం నుంచి తొలగించబడతారు. తాజా సమాచారం ప్రకారం తదుపరి విడత అంటే పిఎం కిసాన్ 23వ విడత మే నెలలో 10వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. లేదంటే కనుక మే నెల చివరి వారంలో అయినా విడుదల చేయొచ్చు. అయితే ఇప్పటికైనా ఈకేవైసీ పూర్తి చేస్తే నిలిచిపోయిన డబ్బులు తిరిగి ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి సమీప సిఎస్సి సెంటరు లేదా మీ సేవా కేంద్రంలో వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయండి. మే నెలలోనే తదుపరి విడత డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ డబ్బులు రబీ పంట కోత సమయంలో రైతులకు ఉపయోగపడతాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.